రైట్. యాక్చువల్గా ఈరోజు నేను మీకు బల్లారాధన మెసేజ్ చెప్పాలనుకొని నేనంతా సిద్ధపడి వచ్చాను. మరి ఇక దేవుడు పరిస్థితులను బట్టి కొన్ని విషయాలు మాట్లాడాల్సి వచ్చింది కనుక దేవునికే మహిమ. రైట్. నేను చెప్తాను, కొన్ని విషయాలు చెప్తాను, టైం కూడా లేదు కాబట్టి నేను కొన్ని విషయాలు చెప్తాను, బాగా వినండి. మొదటి రాజుల గ్రంథం 19వ అధ్యాయం, అందరు తీయండి. మొదటి రాజుల గ్రంథం 19వ అధ్యాయం 6వ వచనం చూడండి. 5వ వచనం నుంచి చదవండి. చదవండి. ఓకే, నెక్స్ట్. యెహోవా దూత రెండవ మారు వచ్చి ముట్టి, ఆ మాట అండర్లైన్ చేసుకోండి, నీ శక్తికి మించిన ప్రయాణము ఉన్నది. రైట్. 40 రాత్రింబగలు. బాగా వినండి అమ్మా, చాలా జాగ్రత్తగా వినండి. ఏ అండర్లైన్ చేసుకోమని చెప్పిన మీకు? ఇది ప్రతి నిజ క్రైస్తవుని జీవితములో ఉన్న ప్రయాణం. ఇప్పుడు మనం చేస్తున్న ఈ ఆత్మీయమైన ప్రయాణం ఏదైతే ఉందో, స్పిరిచువల్ జర్నీ ఏదైతే ఉందో, ఇది మన శక్తికి మించినది. అవునా? ఈ ప్రయాణం మన బలముతో అవుద్దా? ఈ ప్రయాణం మన శక్తితో అవుద్దా? ఈ ప్రయాణం మన జ్ఞానముతో అయిద్దా? భూలోకము నుండి పరలోకానికి ప్రయాణం. ఖమ్మం ఒకరోజు ప్రయాణం చేసి వస్తే, అమ్మో ప్రయాణం వల్ల నా వల్ల ఆరోగ్యం మొత్తం పాడైపోయింది, ఒళ్ళు గొల్లైపోయింది అంటాం. ఎక్కడికి? ఉట్టి ఖమ్మం పోయి వస్తే. మరి ఈ ప్రయాణం ఆడికి అది ఆడుంది, ఇక్కడ ఆడుంది, పరలోకం ఇక్కడ ఎక్కడుంది? ఎన్ని లోకాలు ఉన్నాయి? ఎన్ని లోకాలు దాటితే పరలోకం ఉంది? బ్రదర్ అడిగారుగా, అవునా? మరి అంత దూరం మనం ప్రయాణం చేయాలంటే మన శక్తి, మన బలము సరిపోదు, మన జ్ఞానము సరిపోదు. ఈ మాట మాత్రం మీరు మనసులో పెట్టుకోండి. శక్తికి మించిన ప్రయాణములో మనమున్నాం. శక్తికి మించిన ప్రయాణమును మనం చేస్తున్నాం. మేరీ జోన్సా ఒక పిల్ల సాక్ష్యం రీసెంట్గా నేను చూశాను. బైబిల్ కొనుక్కోవడానికి 6 సంవత్సరాలు కట్టెలమ్మి కోడిగుడ్లమ్మి డబ్బులు సంపాదించింది ఆ పిల్ల. 6 years 42 కిలోమీటర్లు అడవిలో, వాగుల్లో, వంకల్లో ప్రయాణం చేసుకుంటూ వెళ్ళి బైబిల్ కొనుక్కొని వచ్చింది. ఒక్కతే. బైబిల్ మీద ఉన్న ప్రేమ ఆ పిల్లని 6 సంవత్సరాలు కష్టం చేయించింది, 42 కిలోమీటర్లు నడిచి వెళ్ళేటట్లుగా చేసింది. ఆ పిల్ల శక్తికి మించింది అది. అవును, ఆత్మ సంబంధమైన విషయాలన్నీ కూడా చాలా గొప్పవి. ఏది సాధారణమైనది కాదు, అన్నీ అసాధారణమైనవే. అయితే దేవుని ఆత్మశక్తి మనల్ని బలపరుస్తుంది, మనల్ని నిలబెడుతుంది, మనల్ని పోరాడేటట్లుగా చేస్తుంది, చివరికి గెలిచేటట్లుగా కూడా చేస్తుంది, మన గమ్యాన్ని చేరుకునేటట్లుగా చేస్తుంది. అందుకే ఎప్పుడు ఆత్మ సంబంధమైన విషయాలకి శరీరం మీద ఆధారపడకూడదు.
మన ఓన్ శక్తిని, మన బలాన్ని, మన జ్ఞానాన్ని చూసుకుంటే మనం మధ్యలో ఆగిపోతాం, ఖచ్చితంగా ఆగిపోతాం. శక్తికి మించిన ప్రయాణం మనం చేస్తున్నాం. మామూలు విషయం అమ్మా, ఐగుప్తు నుండి కనాను వెళ్ళడం మామూలు విషయమా? అది మామూలు ప్రయాణమా? ఎన్ని బాధలు, ఎన్ని కష్టాలు, ఎన్ని ఇబ్బందులు, ఎన్ని శ్రమలు, ఎన్ని శోధనలు. ఇన్ని చేసి వెళ్దామనుకుంటే చివరికి వెళ్ళలేకపోయారు. ప్రభువు ముందే చెప్పాడు, ఇది ఇరుకైన మార్గం. ఏ దారి? అనేకులు ప్రవేశించడానికి పోరాడుతారు, కానీ కొద్దిమందే ప్రవేశిస్తారు. జాబ్ నోటిఫికేషన్ పడింది అనుకో, అప్లికేషన్లు ఎన్ని ఉంటాయి? ఎగ్జామ్స్ ఎంతమంది రాస్తారు? ఎంతమందికి ఉద్యోగాలు వస్తాయి? 6 ఉద్యోగాల కోసం 6 లక్షల మంది రాసిన పరిస్థితులు కూడా ఉన్నాయి. పోస్టులు ఎన్ని? అటెంప్ట్ చేసింది ఎంతమంది? ఎంతమందికి వచ్చింది ఉద్యోగం? అది మరి రేషియో అట్లా ఉంటుంది. సేమ్ క్రిస్టియానిటీలో కూడా అట్లే ఉంటుంది. పరలోకం అనేది వాడబారని నిర్మలమైన స్వాస్థ్యం. అది మనకి, దాన్ని సంపాదించుకోవడానికి మనం పరుగు పందెములో ఉన్నాం, అంతే కదా? ఆ వాడబారని నిర్మలమైన స్వాస్థ్యాన్ని పొందుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. అంత సులభమైనదేది కాదు. దాన్ని పొందుకోవాలి అంటే మనము చివరి వరకు పోరాడాలి, చివరి వరకు పోరాడాలి. ఇది మన శక్తికి మించిన ప్రయాణం. ఈ మాట అండర్లైన్ చేసుకోవాలా. ఒక్క పూట భోజనం చేసి ఏలియా 40 రాత్రులు 40 పగళ్ళు ప్రయాణం చేశాడంట. అయిదా 1 మీల్తో, ఒక్క పూట భోజనంతో 40 రాత్రులు 40 పగుళ్ళు ప్రయాణం చేశాడు. ఆ తిన్న భోజనం సాధారణమైన భోజనం కాదు, అది దాని అర్థం. దట్ ఈజ్ నాట్ ఏ జనరల్ ఫుడ్, నార్మల్ ఫుడ్. పరలోకపు మన్నా అది, పరలోకపు ఆహారం అది. అవునా? ఎవరు తెచ్చారంటే ఒక దేవదూత. ఆయన పడుకుంటే లేపి, నీకు చాలా ప్రయాణం ఉంది తిను అంటే, చూస్తే ఉంది కాల్చబడిన అప్పము, నీళ్ళు ఉన్నాయి, నీళ్ళ బుడ్డు ఉన్నాయి. అది ఆయన తెచ్చుకుంది కాదు, ఎవరో తెచ్చింది కాదు, మనుషులు. ఎవరు తెచ్చారు? పరలోకము నుంచి పంపబడినది. ఆ ఫుడ్ పరలోకము నుంచి పంపబడినది. అందుకే 40 రాత్రులు 40 పగళ్ళు ప్రయాణం చేయగలిగాడు. అమ్మా భారతకు వినాలి. ఇప్పుడు మనం తీసుకునే ఈ యేసయ్య శరీరం ఏదైతే ఉందో, ఆయన రక్తం ఏదైతే ఉందో, మీరు అనుకున్నంత సిల్లీగా సింపుల్ది కాదది, అంత తేలికైనది ఏమీ కాదది. చాలామందికి దేవుని రక్తం, దేవుని శరీరం యొక్క విలువ తెలియక దాని జోలికి రారు. బాప్తిస్మం తీసుకున్నోళ్ళు కొద్దిమంది అలానే ఉన్నారు, బాప్తిస్మం తీసుకోనోళ్ళు ఇంకా అట్లా తీసుకోకుండా ఉంటున్నారు. ఈ రోజున చాలా క్లియర్గా, చాలా స్పష్టంగా బాప్తిస్మం తీసుకున్నోళ్ళకి తీసుకోనోళ్ళకి చెప్పే మాట ఏంటంటే, బల్లలో చేయి వేయకపోవడం అంత నష్టం ఇంకొకటి లేదు. ఎందుకంటే ఆత్మ సంబంధమైన బలాన్ని మీరు కోల్పోతున్నారు. దేవుని శరీరం అంటే మామూలు విషయమా? దేవుని రక్తం అంటే మామూలు విషయమా? ఇది పరసంబంధమైనదా, ఇహ సంబంధమైనదా? పరసంబంధమైనది.
ఊరకనే ఆది అపోస్తుల కాలములో ఎడతెగక అపోస్తుల బోధయందును సహవాసమందును రొట్టె విరుచుటయందును ప్రార్థన చేయుటయందును ఎడతెగక ఉన్నారంట. ఈ నాలుగిట్లో రొట్టె విరుచుట అనేది ఉందా లేదా? ఆది అపోస్తుల కాలములో ఆ సంఘం విస్తరించడానికి, బలపరచడానికి, దేవుని కార్యాలు వారి ద్వారా జరగడానికి, అనేకుల కొరకు ప్రార్థించడానికి, అనేకుల రక్షణలోకి నడిపించడానికి ఈ 4 పిల్లర్లు కారణమయ్యాయి. అపోస్తుల బోధ, అపోస్తుల బోధ తర్వాత సహవాసం, మూడవది రొట్టె విరుచుట. ఎస్, ఇది ముఖ్యం. చాలామంది క్రైస్తవులకి దేవుని శరీరం అంటే, దేవుని రక్తం అంటే అసలు బొత్తిగా దాని విలువ తెలియట్లా. ఏం కాదులే తీసుకోకపోతే. ఎవరు చెప్పారు నీకు? ఏం కాదులే అనే మాట ఎవరు చెప్పారు? దేవుడేమో నిశ్చయముగా మీరు చస్తారని చెప్తే సైతాను ఏం చెప్పింది? ఏం కాదు, చావనే చావరు. ప్రభు బల్లలో చెయ్యి వేయటం మస్ట్ అండ్ షుడ్. అది ఆప్షనల్ కాదు అమ్మా. ప్రభు బల్లలో చెయ్యి వేయటం వేయకపోవడం అనేది ఆప్షనల్ కాదు. అది ఆప్షనల్ అంటే అది ఇంగ్లీషే అమ్మా. ఏతే వేయొచ్చు, వేయకపోతే వేయకపోవచ్చు అనుకోవడానికి అవకాశం లేదు. ఖచ్చితంగా దేవుని శరీరాన్ని, దేవుని రక్తాన్ని మనము తినాల్సిందే ఈ ప్రయాణం చెయ్యాలంటే, ఈ ప్రయాణంలో గమ్యాన్ని చేరాలంటే. నువ్వు మాంసం కూర తింటే, లేకపోతే నువ్వు ఇంకేదో శ్రేష్టమైన ఈ లోక సంబంధమైన భోజనం చేస్తే ఆ బలం సరిపోదు నీ ఆత్మ సంబంధమైన ప్రయాణానికి. బీ సీరియస్ అబౌట్ లార్డ్స్ సప్పర్. ఈ రోజు నుంచి మన సంఘములో ఉన్న ప్రతి ఒక్కరూ దేవుని బల్ల విషయములో చాలా సీరియస్గా ఉండాల్సిందే. బాప్తిస్మం తీసుకొని వాళ్ళకి చెప్తున్నాను, ఇక్కడ ఎవ్వరున్నా చెప్తున్నాను, మీరు అర్జెంటుగా ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా మీరు ప్రభు సన్నిధిలో బాప్తిస్మం తీసుకోవాల్సిందే. దెర్ ఇస్ నో అనదర్ ఆప్షన్. బాప్తిస్మాన్ని మీరు డిలే చేస్తున్నారంటే మీకు అర్థం కావట్లేదు, మీరు దేవుణ్ణే డిలే చేస్తున్నారని అర్థం. అంతేగా? దేవునికి సంబంధించిన దేనినైనా మీరు నిర్లక్ష్యం చేస్తున్నారు అంటే మీరు ఖచ్చితంగా దేవుణ్ణి నిర్లక్ష్యం చేస్తున్నట్లే. నా మాట మీరు వినట్లేదంటే నన్ను మీరు నిర్లక్ష్యం చేస్తున్నట్లేగా. అంతేనా కాదా? నా మాట వేరు, నేను వేరా? కాదు కదా. నేను నా మాట ఒకటేగా. ప్రభు మాట వేరు, ప్రభు వేరా? కాదు కదా. ప్రభువు మాట ఒకటే. బాప్తిస్మము తీసుకోవాలి అనే మాట పాస్టర్ గారిదా, ప్రభుదా? మరి ఆ ప్రభు మాటను మీరు నిర్లక్ష్యం చేస్తున్నారంటే ఆటోమేటిక్గా ప్రభువును నిర్లక్ష్యం చేస్తున్నారని అర్థం. బాప్తిస్మం తీసుకోవడానికి ఆటంకాలేమో అడ్డులేమో మీకు తెలుసు కాబట్టి వాటిని తొలగించుకోండి, వాటి విషయంలో జాగ్రత్త పడండి. అంతేగాని వాటి కోసం బాప్తిస్మాన్ని నిర్లక్ష్యం చేయడం ఎంతవరకు కరెక్ట్? అది ప్రభు వస్తాడు, నీ పరిస్థితి ఏంటి? ప్రభు వస్తాడమ్మా, ఈరోజు నైట్ ప్రభు వస్తారు, ఏంటి నీ పరిస్థితి? విడవబడతావా? ఉండిపోతావా ఇక్కడే? మరి అదనేగా నీ అర్థం. బాప్తిస్మాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారంటే ఓకే, ప్రభు వచ్చినా ఏం కాదులే, ఉండిపోయినా ఏం కాదులే అనేగా అర్థం. మరి లేకపోతే రెండో ఆప్షన్ ఏంటి? ప్రభు రావట్లేదనా? ప్రభు రాడనా? సో ప్లీజ్ పార్వతక్క, బాప్తిస్మం తీసుకొని వాళ్ళు ఇమ్మీడియట్లుగా బాప్తిస్మం తీసుకోవాల్సిందే.
దానికి సంబంధించిన ప్రాసెస్ ఏమన్నా ఉంటే మీకు తెలియకపోతే, అన్నయ్య ఇదిగో నేను ఈ విషయాన్ని బట్టే తీసుకోలేకపోతున్నానని కనుక మీ బాధ చెప్పాలి కదా. చెప్తే దానికి ఏమన్నా అవకాశాలు ఉంటే నేను మీకు సజెషన్ ఇస్తాను. అంతేగాని ఎంతకాలమైనా నేను ఇంతే ఉంటా అంటే కాదు. అది సరైనది కూడా కాదు. అది దేవుని సన్నిధిలో ఒప్పుకోదగినదేమీ కాదు. నెంబర్ 2, బాప్తిస్మం తీసుకొని కూడా చాలామంది బల్లలో చెయ్యి వెయ్యట్లేదు. నేను చూస్తున్నాను. బాప్తిస్మము తీసుకొని కూడా నువ్వు బల్లలో చెయ్యి వేయకపోవడం అసలు అంత చెడ్డ పని ఇంకొకటి ఉండదు. కారణాలు ఏమైనా అయ్యుండొచ్చు. ఆ కారణాలను సరిచేసుకోండి అంతేగాని ప్రభు బల్లకు దూరంగా బ్రతుకుతున్నారంటే మీకు చెప్తున్నాను, దేవుని సావుకునిగా మీరు దేవునికి దూరంగా బ్రతుకుతున్నారు. ప్రభు శరీరానికి, ప్రభు రక్తానికి దూరంగా బ్రతుకుతున్నారంటే ప్రభువుకే మీరు దూరంగా బ్రతుకుతున్నారు. ప్రభువుకు దూరంగా బ్రతికి సాధించేది, సంపాదించేది ఏదైనా ఉందా? ఈజ్ దర్ ఎనీథింగ్? ఏం సాధిస్తారు, ఏం సంపాదిస్తారు దేవునికి దూరంగా బ్రతికి? అమ్మా ప్లీజ్, చాలా ప్రేమతో, చాలా బాధతో ఈ మాటలు మీకు చెప్తున్నాను. నా కోరిక ఏంటి తెలుసా? మన సంఘములో ప్రతి ఒక్కరూ ప్రతి నెల క్రమం తప్పకుండా ప్రభు బల్లలో చెయ్యి వేయాల్సిందే. ఇట్స్ మై డిజైర్ యాజ్ ఏ పాస్టర్. ఎంత బాధ అనిపిస్తుందో తెలుసా? ఒక వ్యక్తి బల్ల తీసుకోవట్లేదంటే, ఒక వ్యక్తి దేవుని శరీరాన్ని పక్కన పెడుతుందంటే ఎంత బాధ అనిపిస్తుంది. నాకు ఒక సేవకునిగా ఈ సిస్టర్ ఎందుకు తీసుకోవట్లేదు, ఈ బ్రదర్ ఎందుకు తీసుకోవట్లేదు, అయ్యో వాట్ ఈస్ రాంగ్ విత్ దెమ్? దేవుని శరీరం, దేవుని రక్తం యొక్క విలువ మనకు తెలియాలి. అది మనల్ని ఆత్మీయంగా ఎంతో బలపరుస్తుంది. నిజమమ్మా, మన ఆత్మీయ జీవితానికి అది ఎంతో శక్తినిస్తుంది. నిష్ఠతో, పవిత్రతతో, యోగ్యముగా గనక బల్లలో చేయి వేస్తే ఈ నెలంతా నిన్ను కాపాడేది అదే. మరలా నువ్వు బల్ల తీసుకునేంత వరకు నిన్ను ప్రొటెక్ట్ చేసేది అదే. ఆయన రక్తం నీలో ప్రవహిస్తే, అవునా? ఆయన రక్తం నీలో ప్రవహిస్తే ఎలా ఉంటుంది చూడండి. కొంతమంది బలహీనమైనప్పుడు బలం ఇంజెక్షన్ లేపించుకుంటారా? మనం ఆత్మీయంగా బలహీనమవ్వకుండా ఉండడానికి దేవుని శరీరం, దేవుని రక్తం మనకొక ఔషధం. ఇట్స్ ఏ మెడిసిన్. నమ్మాలి, అలా మనము నమ్మాలి. ఊరకనే ప్రభు చెప్పాడా బల్ల తీసుకోమని? ప్రభు ఊరకనే చెప్పాడా? ప్రభు ఏదైనా ఊరకనే సరదాగా చెప్తాడా? మీరు వినండి, ఆలోచించండి అమ్మా. దేవుడు ఎప్పుడైనా సరదాగా చెప్తాడా? బాప్తిస్మం తీసుకోమని కానీ, బలలో చేయవేయమని కానీ, ప్రార్థనకు రమ్మని కానీ, ఆదివారం ఇంటి దగ్గర ఉండొద్దని కానీ, ప్రభుకి దశంభాగం ఇవ్వాలని కానీ, పరిశుద్ధంగా బ్రతకాలని కానీ, ప్రభు ఏది చెప్పినా ఏదైనా సరదాగా జోక్గా చెప్తాడా దేవుడు? ప్రభు నోట నుండి ఒక మాట వచ్చింది అంటే అది ఎంతో సీరియస్తో కూడుకున్నది. మన దేవుడేమి జోకరు కాదు జోకులు వేయడానికి. అమ్మా, మన దేవుడు అన్న జోకరా? నో. దహించు అగ్ని అయి ఉన్నాడు. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం ఇంటికి పోయినాక చదవండి. యోహాను దేవుణ్ణి చూస్తున్నప్పుడు ఆయన్ను వర్ణించే విధానం చూడండి. అపరంజి వంటి పాదములు కలిగిన వాడు, అగ్ని నేత్రములు కలిగిన వాడు, సచ్చిన వాని వలె పడిపోయాడండి. పరిశుద్ధుడైన యోహాను పరిశుద్ధుడా కాదా? అంత పరిశుద్ధుడైన యోహాను దేవుణ్ణి చూచినప్పుడు, భూమి మీద ఉన్నప్పుడు చూశాడా లేదా?
ఆయన్నే మరలా చూసినప్పుడు సచ్చిన వాని వలె పడిపోయాడు. అది మన దేవుని యొక్క పవర్. మనం అనుకున్నంత చీప్ గాడ్ కాదు మన దేవుడు. చాలామంది క్రైస్తవులకి యేసు ప్రభు అంటే చాలా అలుసు. సరే, బయట వాళ్ళ సంగతి పక్కన పెట్టండి. అన్యులు, వాళ్ళు హిందూసు, వాళ్ళు ఎరగని వారు దేవుణ్ణి గనక వాళ్ళు చులకనగా మాట్లాడినా, చులకనగా చూసినా పెద్ద బాధపడాల్సిన అవసరం ఉండదు. దేవుని బిడలమై ఉండి, దేవుణ్ణి ఎరిగిన వారమై ఉండి, దేవుణ్ణి ఆరాధిస్తున్న వారమై ఉండి దేవుణ్ణి చులకనగా చూడడం ఎంతవరకు కరెక్ట్? అది మనకి. నా మాట మీరు బాగా వినండి. యేసయ్య శరీరం, యేసయ్య రక్తం నీ దృష్టిలో విలువైనదైతే, ఆయన విలువైన వాడైతే దాన్ని మీరు చులకనగా చూసి వద్దంటారా? ఫ్యాషన్ అయిపోతుంది ఈ రోజున. నాకు బల్లొద్దు అని చెప్పడం ఫ్యాషన్ అవుతుంది. దేవుని ఉగ్రత పాలవుతాం మనం. రెండవది, ఇక తీసుకోవాలి తప్పదని ఎలా పడితే అలా అయోగ్యంగా చేయవేయటం కూడా ఫ్యాషన్ అయిపోయింది. నో, వెయ్యాలి కాబట్టి ఎలా పడితే అలా వేస్తారా? అవదు కదా. అయోగ్యంగా చేయి వేసినందుకే కదా ఇస్కరియోతు యూదాలో సాతాను ప్రవేశించిందని రాయబడి ఉంది. యోహాను సువార్తలో ఎంత క్లియర్గా రాయబడింది. ఆయన ఆ రొట్టె పుచ్చుకోగానే సాతాను ఆయనలో ప్రవేశించింది. అయోగ్యంగా చేయవేయటం కూడా చాలా ప్రమాదం. దేవుని బిడ్డలారా, మనము చాలా జాగ్రత్తగా దేవుని సన్నిధిలో, దేవుని బల్ల విషయములో జాగ్రత్త కలిగి ఉండవలసిన అవసరత ఉంది అని దేవుని సావుకునిగా నేను మీకు తెలియచేస్తూ ఉన్నాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. యేసు ప్రభు యోహాను సువార్త 6వ అధ్యాయములో 52వ వచనంలో ఏమంటాడంటే, నా శరీరమును తినండి, నా రక్తమును త్రాగండి అంటే అక్కడున్న వాళ్ళు ఏమంటారు తెలుసా? అదేంటి, ఈయన శరీరాన్ని ఎలా తిననిస్తాడు, ఈయన రక్తాన్ని ఎలా తాగనిస్తాడు అని క్వశ్చన్ చేశారు. ఆశ్చర్యపోయారు. బాగా వినాలి పాయింట్. జనరల్గా ఇప్పుడు నేను వస్తుంటే గుళ్ళ దగ్గర వాళ్ళు ఏం చేస్తున్నారంటే డ్రమ్స్తో మేకను తీసుకెళ్తున్నారు వాళ్ళ గుడి దగ్గరికి, కోళ్ళను తీసుకెళ్తున్నారు. ఎందుకు? వాళ్ళ దేవునికి ఆ పశువులను బలివ్వడానికి వెళ్తున్నారు. బాగా వినాలి పాయింట్. వాళ్ళ దేవుడు ఏం కోరుకుంటున్నట్టు దీని ప్రకారం? వాళ్ళ దేవుళ్ళు ఏం కోరుకుంటున్నారు? నాకు మీ పశువులను బలిగా ఇవ్వండి, వాటి శరీరాన్ని, వాటి రక్తాన్ని నాకు బలిగా ఇవ్వండి అంటేనేగా వాళ్ళు కూడా తీసుకెళ్ళేది. బాగా వినాలి. వాళ్ళ దేవుళ్ళు అలా ఉన్నారు కదా, మన దేవుడు ఎలా ఉన్నాడు? మన దేవుడు ఎలా ఉన్నాడు? నా శరీరం, నా రక్తాన్ని నేను మీకిస్తున్నా బలిగా. మీరు నాకు ఇవ్వటం కాదు, నా శరీరమును, నా రక్తమును మీకోసం బలిగా ఇస్తున్నాను. దేవుని మీద ఎంత గౌరవం పెరిగింది ఆ మాట చదివినప్పుడు నాకు. నా దేవుడు నన్ను బలివ్వమనలా. ఇంతకు ముందు మనుషులని కూడా దేవుళ్ళకు బలిచ్చేవారు, తెలుసా మీకు? ఇప్పటికీ కొన్ని ఏరియాలో ఉంది అమ్మా. ఇప్పుడు కొంచెం సొసైటీ ఏదో కొంచెం అప్డేట్ అయిందని మెయిన్ పట్టణాల్లో ఇవ్వట్లేదు, కానీ ఇప్పటికీ కొన్ని ఏరియాలో, రిమోట్ ఏరియాల్లో, అడవుల ప్రాంతాల్లో మనుషుల్ని బలిచ్చే ఆచారం ఉంది. వాళ్ళ దేవుళ్ళు వాళ్ళని బలిగా, వాళ్ళ పశువులను బలిగా కోరుకుంటున్నారు. కానీ మన దేవుడు మనల్ని బలిగా కోరుకోవట్లా, మన పశువులని బలిగా ఇవ్వమనట్లేదు. మరేం చేస్తున్నాడు? ఆయనే మన కోసం బలిగా
ఇచ్చేసుకున్నాడు. అందుకే నా శరీరమును తిని నా రక్తమును త్రాగువాడే నిత్య జీవం గలవాడు అని ప్రభు చెప్పారు. మనకు నిత్య జీవం, మనం దేవుణ్ణి నమ్ముకుందే దానికోసం కదా. నిత్య జీవం కోసమా కాదా? ఈ జీవిత కాలం మట్టుకైనా మనం ప్రభువుని నమ్ముకుంది నిత్య జీవం కోసమా? నిత్య జీవం గలవారముగా ఉండాలంటే ఖచ్చితంగా ఆయన శరీరమును తినాలి, ఆయన రక్తమును త్రాగాల్సిందే. 6వ అధ్యాయంలో ఉంటుంది. యోహాను సువార్తలోకి వచ్చే టగటగ 2 మాటలు చెప్పి ముగించేస్తాను. యాభై 52 నుంచి చదవండి టగటగా. 6:52 యోహాను సువార్త. ఓకే. రైట్, ఆగండి అక్కడ. అమ్మా వినండి, మనలో మనం జీవం గలవారముగా ఉండాలంటే, అంటే ఇప్పుడు మనలో జీవం లేదా? ఈ జీవం కాదు, దేవుని నుండి వచ్చే జీవం. అర్థమైందా? ఈ జీవం అన్ని పిచ్చి పిచ్చి పనులు చేస్తుంది. అదే దేవుని నుండి వచ్చే జీవం మనలో ఉంటే పరిశుద్ధంగా, పవిత్రంగా, నీతిగా, న్యాయంగా బ్రతికేటట్లుగా చేస్తుంది. ఉందా? ఆ జీవం ఉందా మీలో? పరిశుద్ధమైన జీవం. అక్కడ ఎంత క్లియర్గా మాట్లాడతారు దేవుడు. తింటేనే కానీ ఉందాయా, త్రాగితేనే కానీ. తర్వాత వచనం చూడండి. ఆగండి, నిత్య జీవం కలిగి ఉండాలన్నా, అంత్య దినాన ప్రభు మనల్ని లేపాలన్నా ఖచ్చితంగా ఆయన శరీరమును, ఆయన రక్తమును తీసుకోవాల్సిందే. ఆప్షన్ ఉందా? ఇంత క్లియర్గా దేవుడు మాట్లాడితే మనం ఎందుకు అంత సింపుల్గా, అంత సిల్లీగా దేవుని బల్లను చూస్తున్నాం? అది దేవుని బాధ. ఈ రోజున నా బాధ కూడా అదే. దేవుని బల్ల యొద్దకు రావడానికి మన మనసు ఉరకలేయాల. ఎప్పుడొచ్చిద్దా 3వ ఆదివారం అని ఎదురు చూడాలి బల్లలో చేయడానికి. అయ్యో అప్పుడే వచ్చిందా అనేటట్టున్నారు చాలామంది. నో, మనకిష్టమైనది ఎన్నిసార్లైనా తింటాం, అవునా? ఇష్టం లేకపోతే మన వల్ల అవ్వదు. దేవుని రక్త మాంసాలను మనం ఇష్టపడాలి. ఎందుకంటే దాని ద్వారా కలిగే బలం, దాని ద్వారా కలిగే శక్తి, దాని ద్వారా కలిగే నిత్య జీవం మనం పొందుకోవటం కోసం. తర్వాత ఏం మాటలండి అవి. అంటే మనం తినే ఈ మాంసాలు, చికెన్లు, బిర్యానీలు, కూరగాయలు ఇవన్నీ క్షయమైన ఆహారం, అవునా కాదా? ఆయన శరీరం, ఆయన రక్తం మాత్రమే అక్షయమైనది, నిజమైనది. ఇది తినకుండా ఆ శారీరకమైన క్షయమైన ఆహారం ఎంత తిన్నా కూడా ఆరోగ్యం ఉండదు. ముఖ్యంగా ఆత్మీయత కోసం ఈ ఆహారం. స్పెషల్గా ఆయన శరీరం, ఆయన రక్తం దేనికోసం? శరీరాన్ని పెంచుకోవడానికి కాదు, టు స్ట్రెంగ్థెన్ అవర్ స్పిరిట్, మన ఆత్మను బలపరుచుకోవడానికి ఈ శరీరం. నిజమైన ఆహారం అది, నిజమైన పానం అది. అదే మన జీవితంలో లేకపోతే ఎలా? తర్వాత బ్రదర్,
ఆహా, చూసారా? యేసయ్య మనలో ఉండాలన్నా, మనం యేసయ్యలో ఉండాలన్నా ఏం చేయాలంట? ఆయన శరీర రక్తాలను తీసుకోవాల్సిందే. లేదన్నయ్య, నేను బలలో చేయి వేయకుండా కూడా యేసయ్యలో ఉంటా, యేసయ్య నాలో ఉంటాడు, కుదురుదా? దేవుని మాట నిజమా, మన మాట నిజమా? నాలో మీరు ఉండాలన్నా, మీలో నేను ఉండాలన్నా మీరు ఖచ్చితంగా నా శరీరము రక్తమును తీసుకోవాల్సిందని దేవుడు చెప్తుంటే అది సున్నాయినా పుల్లైనా తప్పిపోయిద్దా? తర్వాత బ్రదర్, చూసారా? దేవుణ్ణి తినేవాడు దేవుని మూలముగా జీవిస్తాడు. దేవుని నుంచి వచ్చే బలము ద్వారా. ఎన్నో వచ్చిందా చదివారు? 58 కూడా చదవండి. ఎస్, దేవునికి మహిమ కలుగునుగాక. అమ్మా, మీ అందరికీ మరొకసారి హృదయపూర్వకంగా 2 చేతులు జోడించి చెప్పే మాట ఏంటంటే, దయచేసి ఏ కారణము చేతనైనను దేవుని శరీరమునకు, దేవుని రక్తమునకు దూరముగా ఉండకండి. ఇది మీకేమాత్రము అస్సలు మంచిది కాదు. మనల్ని బలపరిచే ఆహారం, మనల్ని జీవింపచేసే ఆహారం, దేవుని ద్వారా బ్రతికేటట్లు చేసే ఆహారం, అంత్య దినమున దేవుడు మనల్ని లేపడానికి కారణమైన ఆహారం. ఈ మాటలన్నీ ఎవరికి అంటే, నేను ఖచ్చితంగా పరలోకం పోవాలి అనుకునే వారికి ఈ మాటలు, ఈ ఆహారం. ఉత్తుత్తిగే నేను ఇంకా ఏదో వచ్చిపోతలే గుడికి, నాకు ఏదో పెళ్ళైతే చాలు, పిల్లలు పుడితే చాలు, ఉద్యోగం వస్తే చాలు, లేకపోతే ఆస్తి కొంచెం ఉంటే చాలు, ఆరోగ్యం ఉంటే చాలు అనుకునే వారికి యేసు ప్రభు సెట్ అవ్వడు. బెటర్ టు సెలెక్ట్ అదర్ గాడ్. అలాంటి ఒపీనియన్స్తో కనుక మందిరానికి వచ్చేటట్టయితే వేరే దేవుణ్ణి సెలెక్ట్ చేసుకోవడం మంచిది. యేసు ప్రభు ఈ జీవిత కాలం మట్టుకే మనకి దేవుడు కాడు. ఈ జీవితం మరొక జీవితం, నిత్య జీవం, దాని కొరకు దేవుడు. అసలు చెప్పాలంటే నిత్య జీవం కొరకే యేసు ప్రభు. ఈ లోకంలో ఎన్నున్నా ఏమున్నా ఒక రోజున పోవాల్సిందే కదా. అద్భుతమైన సేవ చేశారు ప్రకాష్ గారు. నేను అనుకున్నా ఆయన ఉన్నప్పుడు ఒకసారి పిలవాలి అని కూడా అనుకున్నా. నేను భక్తులైనా మరణం చెందాల్సిందే, భక్తిహీనులైనా మరణం చెందాల్సిందే. కానీ ఈ మరణం తర్వాత అసలైన మరణం, రెండవ మరణం ఉంది. అది తప్పించుకోవాలంటే ఖచ్చితంగా ఇప్పుడు నేను చెప్పిన ఈ దేవుని శరీరం, దేవుని రక్తం మనకు అవసరం. అసలు మీకు విషయం తెలుసా? శ్రమలను అసలు పట్టించుకోకండి మీరు. మీకు ట్రిక్ చెప్తున్నా. ఇది చాలా గొప్ప, ఏమంటారు దీన్ని, టిప్పు తెలుగులో చిట్కా. హలో, మీ అందరికి ఒక గొప్ప చిట్కా ఏంటి తెలుసా? అసలు శ్రమల్ని పట్టించుకోకండి. సైతానికి పిచ్చెక్కిపోయింది, ఇన్ని శ్రమలు కలిగించినవి అసలు పట్టించుకోవట్లేదు ఏంటి అని. అసలు పట్టించుకోకూడదు, అస్సలు పట్టించుకోకూడదు. ఎన్ని శ్రమలు రాని, ఎన్ని ఇబ్బందులు రాని, ఎన్ని కష్టాలు రాని సంతోషించి గంతులేయాలంట, అతిశయించాలంట, ఆనందించాలంట. అది క్రిస్టియన్ లైఫ్. ప్రైజ్ ది లార్డ్. నేను మొన్న ఒక వ్యక్తికి సువార్త చెప్పాల్సి వచ్చింది. బాలేదు, ప్రేయర్ చేద్దురు రండి అంటే అసలు ఆయనకి ప్రార్థన అన్న, యేసుప్రభు అన్న అస్సలు ఇష్టం ఉండదు. కానీ తనకి ఈ గోడ, ఈ చెయ్యి మొత్తం తట్టుకోలేనంత నొప్పి.
హాస్పిటల్కి వెళ్ళొచ్చినా కూడా భద్రాచలం తగ్గట్లేదు. ఆయన ఒక రకంగా చెప్పాలంటే పూజారి మాదిరి, అంత భక్తి చేస్తాడు. వాళ్ళ ఆవిడేమో క్రిస్టియన్. ప్రేమ పెళ్ళిళ్ళు ఎట్నే ఉంటాయి, ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఇక ఆమె చెప్తాను, అన్నయ్య బాత్రూంలో పోయి ప్రార్థన చేసుకుంటానా, ఎవరు చూడనప్పుడు పడుకొని ప్రార్థన చేసుకుంటానా అని. ప్రార్థన అంటేనే గిట్టదు. అలాంటిది సరే వచ్చారు, మా ఊరు అమ్మాయి, మన సంఘం అమ్మాయి. ఆమె గబగబా వచ్చి, పాస్టర్ గారు మా ఆయనకు ప్రార్థన చేద్దాం రండి, అసలు ఎంత చెప్పినా వినడు, ఆయనే ఇప్పుడు ప్రార్థన చేపి అంటాడు అని అంటే, సర్లే అని వెళ్ళి డైరెక్ట్గా ఏం ప్రార్థన చేస్తాం, అవకాశం వచ్చింది కదా, దేవుని గురించి చెప్పే అవకాశం వచ్చింది, మళ్ళీ పోయినప్పుడు చెప్తే ఆయన ఏంటడా, ఇప్పుడు చెప్తేనే ఏంటడని టైం తీసుకొని మరీ కూర్చొని నేను ఎలా రక్షింపబడ్డాను, దేవుడు నన్ను ఎలా పిలిచాడో వివరంగా అన్ని విషయాలు ఆయనకి స్పష్టంగా చెప్పాను. ఈ జీవితం కాలం మట్టుకే యేసు ప్రభు కాదయ్యా అనేసి అన్ని వివరంగా చెప్పి ప్రార్థన చేసి వచ్చాను. దేవునికి స్తోత్రం. ఒక మాట చెప్పా ఆయనకి, నేను బ్రదర్ నేను చాలా సంతోషంగా ఉంటాను, అట్లని ఏ బాధలు లేవు, ఏ కష్టాలు లేవని నువ్వు అనుకోకు, అందరికంటే ఎక్కువ బాధలు నాకే ఉంటాయి, అందరికంటే ఎక్కువ కష్టాలు నాకే ఉంటాయి, అయినా అందరికంటే ఆనందంగా నేనే ఉంటా అని చెప్పా. వా సూపర్ మీరు అంటారు. దిస్ ఈజ్ ఫ్యాక్ట్. నిజమే కదా. ఏ బాధ లేనప్పుడు, ఏ కష్టం లేనప్పుడు హ్యాపీగా ఉంటాం ఎవరి వల్ల అయింది, ఎవరైనా ఉండగలరు. అన్ని బాధలున్నా, అన్ని కష్టాలున్నా దేవుణ్ణి బట్టి హ్యాపీగా ఉంటాం చూడండి, అది అనేకులను ప్రభావితం చేసేది. రైట్. నేను ఆ మెసేజ్ని క్లోజ్ చేస్తున్నాను. మీ అందరికీ అర్థమైంది అనుకుంటాను. ఈ దెబ్బతో వచ్చే వారం, వచ్చే నెలకి మన చర్చిలో ఉన్న వాళ్ళందరూ బాప్తిస్మం తీసుకొని వాళ్ళు బాప్తిస్మం తీసుకోవాలి. బాప్తిస్మం తీసుకొని కూడా బల్లలో చెయ్యి వేయని వారు ఏమైనా సెట్ చేసుకోవాల్సినవి ఉంటే అర్జెంటుగా సెట్ చేసుకొని సెప్టెంబర్ నెల నుంచి మర్యాదగా బల్లలో పాలు పంపులు పొందాలి. ఇది నా మాట కాదు, ఇది దేవుని మాట. ఇది దేవుని మాట, దేవుడు కోరుకుంటున్న మాట, దేవుడు ఇష్టపడుతున్న మాట ఇది. సో దేవుడు నాకు చెప్పమన్నది నిర్మొహమాటంగా, భయపడకుండా, మొహమాటం లేకుండా మీ అందరికీ చెప్పేశాను. ఇప్పుడు బాల్ మీ కోర్టులో ఉంది. మీరు యాక్సెప్ట్ చేస్తారా, రిజెక్ట్ చేస్తారా, దేవుడు చూసుకుంటాడు. రైట్. కానీ మరలా చెప్తున్నాను, దేవుని శరీరము వలన, దేవుని రక్తము వలన మనకు కలిగే బలం చాలా గొప్పది. ఆయన కాల్చబడిన ఆ రొట్టెను తిని అక్కడున్న నీళ్ళ బుడ్డిలో ఉన్న నీళ్లు తాగి 40 రాత్రులు పగళ్ళు తన శక్తికి మించిన ప్రయాణం చేశాడు. పాత నిబంధనలోనే అలా ఉంటే ఇప్పుడు మనం కొత్త నిబంధన ప్రజలం. ఇంకెక్కువ దేవుని శక్తి మనకు కలుగుద్ది. మన కొరకు దేవుని శరీరం ఉంది, మన కొరకు దేవుని రక్తం ఉంది. అది మనల్ని మన ప్రయాణములో అలసిపోకుండా, సొలసిపోకుండా గమ్యానికి చేరుస్తుంది. అటువంటి గొప్ప కృప ప్రభు మనందరికీ అనుగ్రహించునుగాక. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. అందరూ